5 అండి. పావు కేజీ బెండకాయలు తీసుకున్నానని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కడిగేసి 3 పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసుకున్నానండి. వెల్లుల్లి రేఖలు కొద్దిగా, ఒక అల్లం ముక్క, కొంచెం శనగపిండి అండి. ఫస్ట్గా మనము ఈ వెల్లుల్లి రేఖలను అల్లం ముక్క మిక్సీ పట్టుకుందామండి మెత్తగా. ఫస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. తర్వాత కొద్దిగా బియ్య పిండి అండి, 1 స్పూన్ అంత బియ్య పిండి. నేను కార్న్ఫ్లోర్ తీసుకోవటం లేదండి ఇక్కడ. కొద్దిగా సాల్టు, రుచికి తగ్గట్టు సాల్టు, దీనిలోకి శనగపిండి. కార్న్ఫ్లోర్తో వేస్తారండి, కార్న్ఫ్లోర్తో వేయటం లేదండి, నేను శనగపిండితోనే వేస్తున్నాను. వాటర్ వేయకూడదండి అసలు. మనం చూసుకొని కలుపుకుంటూ కావాలంటే వాటర్ వేసుకోవాలి, లేకపోతే లేదు. ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు, అవన్నీ మీ ఆప్షనల్ అండి. నేనైతే ఫుడ్ కలర్ కూడా వేయటం లేదండి. ఇట్లా కలిపేసేసుకొని ఒక 2 or 3 minutes రెస్ట్ ఇచ్చేద్దామండి వీటికి. ఇచ్చి అప్పుడు మళ్ళీ చూద్దాము. ఇంకొంచెం శనగపిండి పట్టిద్దేమో. కొంచెం శనగపిండి వేసేసుకొని అప్పుడు వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకుందామండి. ఈలోపు మనం బండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ కాగేలోపు మళ్ళీ దీన్ని చూద్దాము ఒకసారి. ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుందామండి. తీసుకున్న కొద్దిగా శనగపిండి వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకుందామండి, 1 చుక్క. చాలా కొద్దిగా అండి. రెడీ అయిపోయిందండి. ఆయిల్ కాగంగానే వేసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు బెండకాయ గుజ్జు అంతా కూడా రెడీ అయిపోయింది. ఇట్లా ఒక్కొక్క ముక్క వేసుకుంటూ చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంతో కార్న్ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చండి. కార్న్ఫ్లోర్తో చేస్తూ ఉంటే బాగా కరకరలాడుద్ది, కథ చప్పగా ఉంటుంది అని చెప్పేసి నేను శనగపిండితో వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది చల్లారి నాకు కూడాను శనగపిండితో అయితే. అది మీ ఆప్షనల్ అండి, నేనైతే ఇలా చేస్తానండి. కొద్దిగా బియ్యపిండి వేసుకుంటే కనుక కరకరలాడుద్దని బియ్యపిండి వేసానండి. రెండు బాయలు వేసుకున్నాము. త్వరగా వేగిపోతాయండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బెండకాయ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వేగిపోయినాయి ఫ్రెండ్స్, ఇవ్వండి. ఇవి ఎర్రగా వేగిపోయినాయి, ఇంకా తీసేసుకోవటమేనండి. మా పప్పీకి పిల్లలు పుట్టినాయి అని చెప్పాను కదండి, అందరూ అడాప్ట్ చేసేసుకున్నారు. 4 పప్పీస్ చాలా బాగున్నాయండి.
సూపర్గా ఉన్నాయి. అందరూ కాల్ చేసి చెప్తున్నారు చాలా బాగున్నాయండి, హెల్తీగా ఆడుకుంటున్నాయని కూడాను. ఇంకోండి రెండవ కూడా వేసేసుకుందాము. అన్నీ వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఆయిల్ మొత్తం తీసేసేసాను. ఇగోండి ఇలా వేపుకున్నాయి, ఇలా పెట్టుకున్నాను. ఫస్ట్గా మనము ఆ ఆయిల్లో పల్లీలు వేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా వేగినాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయండి. ఇదిగోండి పల్లీలు వేగినాయండి. దీనిలో ఫస్ట్గా చేసుకున్న చీలకలు, అల్లం పచ్చిమిర్చి చీలకలు వేసుకున్నామండి. కాస్త కరివేపాకు వేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా దీనిలో వేసేసుకున్నామండి. దీనిలో పల్లీలు వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు. నేను ఈరోజు పల్లీలు వేసానండి. జీడిపప్పు వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫైనల్గా కొబ్బరి పొడి చల్లుకుందామండి. నిన్న చూపించాను కదండి, ఆ కొబ్బరి పొడి అండి. వేసుకొని పెట్టుకుంటే ఇట్లా వేటికైనా ఉపయోగపడుతుందండి. ఇంతే ఫ్రెండ్స్. ఎంత టేస్టీ అయినా బెండకాయ 65 మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.